ఇక్కడ ఒకటి ఏ ఉద్దేశంతో ఇంత సాహసం చేశారు అని అనుకుంటే టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేకపోతే కూటమి వాళ్ళు, వాళ్ళ హయాంలో జరుగుతున్న అతిపెద్ద స్కామ్, దేశంలోనే అతిపెద్ద స్కాము ఈ లిక్కర్ స్కాము, దాని ఎంక్వైరీ ఒక కొలిక్కొస్తున్న సందర్భంలో డైవర్ట్ చేయడం కోసం మేము ఒకటే, అంటే మేము అంత సెన్స్ మా దాంట్లో చేశారో లేదు తెలియదు కానీ మీ దాంట్లో అయితే నకిలీ మద్యం కనబడుతుంది అనేది ఒకటి వాళ్ళకి ఆ మత్స రావాలన్న ఉద్దేశంతో జోగి రమేష్ ఆపేసిన దాన్ని, గత ప్రభుత్వంలోనే ఉన్నదాన్ని మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్లో తనతో ప్రారంభింపజేశాడు. ఎందుకంటే నీకు దాంట్లో అనుభవం ఉంది కాబట్టి, అతనికి అలాగే ఫస్ట్ నుంచి లిక్కర్ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి అతని కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. రెండోది, దీనికి సంబంధించి ఒక 3 కోట్ల రూపాయలకి ఇస్తామన్నారు. ఎక్కడ పెట్టుకోవడానికి? ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేయడానికి. ఇక్కడ ఆఫ్రికా మూలాలు చాలా ఇంపార్టెంట్ సార్. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కొద్దిగా దీన్ని సీరియస్గా టచ్ చేశారు. ఈ గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్కి, ఇప్పుడు నకిలీ మద్యం కేసుకి, వీటన్నిటికీ మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయని. ఆఫ్రికా అంటే చాలామంది సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నారు. నాట్ సౌత్ ఆఫ్రికా, దీస్ ఆర్ ఆల్ నార్త్ ఆఫ్రికన్ వెరీ పూర్ కంట్రీస్. కెమెరూన్, గాంబియా, లేకపోతే మొజాంబిక్, సూడాన్, కాంగో, ఇటువంటి. కానీ వీటిల్లో మొన్న గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న లిక్కర్ స్కామ్కి సంబంధించి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి గారిని ప్రశ్నించారు. వారు దే ఆర్ ద కజిన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, బేస్డ్ ఇన్ చెన్నై అట. కానీ వాళ్ళది ఒక పెద్ద లిక్కర్ సామ్రాజ్యం ఉంది ఎక్కడ? ఆఫ్రికా కంట్రీస్లో ఎప్పటి నుంచో. దాని పేరే రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్. దానికి సంబంధించి కెమెరూన్ కన్సర్న్డ్ ఎక్సైజ్ మినిస్టర్ స్వయంగా వెళ్ళి ఆ కంపెనీ తయారు చేస్తున్న లిక్కర్ స్పూరియస్ లిక్కర్ అని చెప్పేసి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత వెళ్ళి దాన్ని సీజ్ చేశారు. మళ్ళీ ఈ జనార్దన్ రావు అవ్వచ్చు, లేకపోతే జయరామ్ రెడ్డి అతను అవ్వచ్చు, జోగి రమేష్ గారితో పాటు ఆ స్క్రీన్ షాట్ వచ్చింది కదా, జనార్దన్ రావు ఫోన్ సంభాషణ అయింది. దానిలో కానీ ఎప్పుడు వెళుతున్నావు ఆఫ్రికా, ఏంటి వీళ్ళందరికీ ఆఫ్రికా మీద అంత ఇంట్రెస్ట్ అంటే, యాజ్ ఐ సైడ్ దే ఆర్ వెరీ పూర్ కంట్రీస్. అక్కడికి వెళ్ళి మన దగ్గర కాస్త డబ్బులు ఉంటే బాగానే బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, మైనింగ్ బిజినెస్, రకరకాల బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. వీళ్ళని కాదు, చాలా మంది చేస్తున్నారు. అది లక్ష్మణ్ గారు కూడా గత డిబేట్స్లో చెప్పారు. కడప ఏరియా నుంచి, రాయలసీమ ఏరియా నుంచి ఎంతో మంది ఆఫ్రికా వెళ్ళి రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. అదేం తప్పేం లేదు అంతగానో ఫెయిర్గా చేస్తే. కానీ ఇక్కడ కెమెరూన్ సంబంధించిన ఒక మినిస్టరే వెళ్ళి సీజ్ చేయడం అనేది అక్కడ పిన్ పాయింట్ చేయాలి, అది గమనించాల్సిన విషయం. అలాగే ఇక్కడ నకిలీ మద్యం దొరకటం, వీళ్ళంతా కలిసి ఆఫ్రికా వెళ్ళటం. సో సార్, మీరు కూడా రాయలసీమ వాసే కాబట్టి వీటన్నిటిని, ఈ డాట్స్ అన్నింటినీ కలిపితే ఈ లోపల జోగి రమేష్ గారేమో ఈ ప్రమాణాలు చేయడం ఏంటో మరి అర్థం కాదు. ఏకంగా చంద్రబాబు నాయుడు వచ్చేసి సవాల్కి స్పందించాలట. మరి ముఖ్యమంత్రి గారు పనులన్నీ వదిలేసుకొని వీళ్ళ సవాళ్ళకి వచ్చి మరి స్పందించాలేమో తెలియదు. అది సిట్టు కాదంటే చూడాల్సింది. సార్ ఎలా సార్ దీని అంతటిని ఎలా చూడొచ్చు? అందరికి నమస్కారం. ముందు ప్రమాణం నుంచి మొదలు పెడదాము. దేవుళ్ళు శిక్షిస్తారంటే వీళ్ళు చేయరు. అందరికంటే దేవుడి గురించి దొంగలకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు దాకా ఏ దేవుడు శిక్షించలేదు కాబట్టి అది సులభం. ఎందుకంటే 180% మంది భావాదాన్ని మనం మత విశ్వాసం ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి ప్రజలు ఇంకేమి అగ్ని సాక్షిగా చేశాడు కాబట్టి ఇంకేమనంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిరూపించుకోవాలని చెప్పడం ఈజీ అది. ఎందుకంటే సైంటిఫిక్ గా మన దేశం చాలా వెనుకబడి ఉంది కాబట్టి సైన్స్ దాన్ని నమ్మేదానికంటే భావవాదాన్ని ఎక్కువ నమ్ముతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా దీన్ని ముందుకు తెస్తారనమాట. తెచ్చి ప్రజల్ని నమ్మించడానికి, మోసపుచ్చడానికి ఇది ఒక ఎత్తుగడ. ఎవరో ఇందాక మొన్నెప్పుడు ఒక ఆయన చెప్తూ యూట్యూబ్ లో దేవునికి, వెంకటేశ్వర స్వామికి అందరికి తలనీళ్ళు ఇస్తారు, ఎంట్రుకలు రావని తెలిస్తే ఒక్కరు కూడా ఇవ్వరు, కాబట్టి ఎట్లో ఎంటుకలు 6 రోజులు మరుస్తాయి కాబట్టి తలనీళ్ళు ఇస్తారు, అసలు లైఫ్ లోనే ఎంటుకలు రావు ఒకసారి అని చెప్పండి, ఎవరో క్రిస్తారేమో చూడండి అని అన్నాడు. మనం కూడా దేవుడు నిజంగా శిక్ష అని తెలిస్తే వీళ్ళ దగ్గర కూడా పోరు, ఆ చేతిలో పట్టుకొని
ఎంత అందంగా సినిమా షూటింగ్ లో చేసినట్లు చేశారు. సరే, అది ఆయన వ్యక్తిగతానికి సంబంధించింది. రెండవది, ఇది సోమాలియా దేశంలో, అది సురేష్ గారు మిస్ అయినట్లున్నారు. వాళ్ళ కంపెనీ ఉందనేది మనం గత సంవత్సరం క్రితం పెద్ద చర్చ వచ్చింది సోమాలియాలో. అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి 8 దేశాల్లో అత్యంత ప్రపంచంలోనే 7 ఖండాలు, అంటే 8 అనుకునే వాళ్ళం, 7 ఖండాల్లో ఆఫ్రికా ఖండం అనేది ప్రపంచంలోనే అత్యధిక వెనుకబడినటువంటి ప్రాంతం, అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతం, పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతం. అంతేకాకుండా మైనింగ్ ప్రపంచంలోనే విలువైన ఖనిజ సంపద ఉన్నటువంటి కంట్రీ. ఆ ఖండంలో ఇప్పుడు చూస్తే ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళి వందల వేల ఎకరాలు కొనుక్కుంటున్నారు. రిలయన్స్ కూడా కొన్నట్టు మీరు చూశారు. రిలయన్స్, అదాను, అంబాను అనేది కార్పొరేట్ పెట్టుబడిదారులు కాదు, రాజకీయ నాయకులు కూడా, మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా 1000-2000 ఎకరాలు అక్కడ కొనుగోలు చేసి మైనింగ్ తవ్వుకుంటూ పెద్ద ఎత్తున చేస్తున్నారు. అటువంటి ఆరితేరినటువంటి వాళ్ళలో కూడా మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు కూడా ఒకటి. కాబట్టి ఆ ప్రాంతంలో సులభం, కాబట్టి ప్రజలు ఈజీ, కాబట్టి మనము ఆఫ్రికా ఖండం వరకు అక్కర్లే, మన రాష్ట్రంలో కూడా ఏజెన్సీలో మీరు చూడండి సంతలు జరుగుతాయి. సంతల్లో మీరు బాగా గమనిస్తే మన డేటు అయిపోయినటువంటి వస్తువులు, టాబ్లెట్స్, సబ్బులు, నూనె, మంచి చెడ్డ అన్ని కూడా మీరు ఏజెన్సీలో పోయే సంతల్లో పోయి చూడండి. అందులో చెక్ చేస్తే 100% అవుట్డేట్ వస్తువులు అమ్ముతుంటారు. ఎందుకంటే ట్రైబ్స్ అత్యంత వెనకబడిన వాళ్ళు కనపడితే సార్ అదే ఎక్కడ సంగతో అట్లా. మన దగ్గర ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇప్పుడు చదువుకున్న యూత్ కొంచెం ముందుకు వచ్చారు కాబట్టి చేస్తారు. కాబట్టి వ్యాపారానికి అద్దు అదుపు, నీతి నిజాయితీ ఉంటే వ్యాపారం ఉండదు. కల్తీ, ఒక మద్యం గురించే మాట్లాడుతున్నాం, మంచి నీళ్ళ నుంచి, పాలు నుంచి, కూరగాయల నుంచి కల్తీ లేని వస్తువు అనేది లేదు. కానీ అత్యంత సులభంగా ప్రజల్ని మత్తులో పెట్టి నమ్మించి చేయగలిగింది, అత్యధిక వేల కోట్ల లాభాలు వచ్చేది మద్యం. మన ఎక్సైజ్ అధికారులు చెప్తారు దాన్ని మొత్తం కలిస్తే అది 90 ml AML కూడా మాకు తెలీదు. తయారు చేయడానికి పట్టేది కేవలం 11 రూపాయలు. 11 రూపాయలు పట్టిన దాన్ని ఇప్పుడు 200, 150 అమ్ముతారు. దానికి ఎంత లాభాలు వస్తాయో మనకు తెలుసు. అంతేకాకుండా ప్రజల ప్రాణాలను కూడా నాశనం చేస్తున్నటువంటి ఇంత దుర్మార్గమైన రాజకీయాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఏదో చిన్నోళ్ళు, ఆ జనార్దన్, ఈయన అద్దె సోదరులు, ఆ రెంట్ సోదరులు, వాళ్ళ కాదండి. అసలైన రాజకీయ నాయకులు, ప్రముఖులు లేకుండా ఇది జరగదు. వీళ్ళు ప్రముఖులు బ్యాక్ బోన్గా వెనుక్కుండి నడిపిస్తేనే వాళ్ళు తప్ప ఇదేదో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు సంబంధం లేదనేది కాదు. అది ఏ పార్టీ అయినా. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో రీసెంట్ గా కూడా మీరు చూశారు, 18 మంది చనిపోయినారు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది కాదు. ఇది ప్రక్షాళన అనేది వేళ్ళునుకొని ఎక్సైజ్ అధికారుల నుంచి, పోలీసుల నుంచి వేళ్ళునుకున్నటువంటి వ్యవస్థ ఇది. అందుకోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సిఐలు, డిఎస్పీలు ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఆ పోస్టులకి ₹1,00,00,000 ఇస్తున్నారా అనేది తెలియదు అనగా విన్నాం అంతే. ఆ పోస్టుల కోసం ఎగబడుతున్నారని. అంటే ఎంత పెద్ద ఎత్తున లాభాలు ఉన్నావో మనకు తెలుసు. తర్వాత సాహెబ్ గారు బెల్ట్ షాపులు కాదు సార్, ఇప్పుడు మొబైల్ షాపులు వచ్చినాయి. బెల్ట్ షాపుల వరకే ఉన్నారు, ఇంకా అడ్వాన్స్ మొబైల్. అంటే ఒక బైక్ లో కుర్రాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఇక్కడ బండిలో ఒక 50 బాటిల్స్ 30 బాటిల్స్ పెట్టుకొని విలేజ్కి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఇప్పుడు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకి పని లేదు, ఏం చేయాలో తోచదు. ఇప్పుడు బెల్ట్ పోయింది, మొబైల్ వచ్చింది, ఇంకా మనం చాలా దూరం ఉన్నాం. మీరు ఇంకా బెల్ట్ వరకే ఉన్నారు, మొబైల్ షాపులు వచ్చేసినాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున దీంట్లో ఇంకా కల్తీ, భయంకరమైనటువంటి కల్తీ. ఇప్పుడు ఈ మధ్య చర్చ జరుగుతుంది, ఆ కల్తీ మద్యం కూడా దొరకపోతే తహతలాడుతున్నటువంటి యువత స్పిరిట్ తాగి దాన్ని పీల్చుకొని, ఫెవిక్విక్ ఉంటుంది, ఫెవిక్విక్ మీకు తెలిసే ఉంటుంది, ఆ చివరికి ఆ ఫెవిక్విక్ ను కూడా తాగి చూసుకున్నటువంటి యువత, అంత బానిసలైపోయినారు యువత. కాబట్టి ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, కానీ మన రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే గతంలో దాదాపు సంవత్సరం కాలం నుంచి నడుస్తున్నటువంటిది మద్యం గురించి మనం చూస్తున్నాం. అంతేకాదు దీనికి మూలాలు కూడా అంతా చిత్తూరు జిల్లా నుంచే ఉన్నాయి. అంతకుముందు వచ్చినటువంటి వాడు 3,000 కోట్ల స్కామ్ లో డబ్బులు కట్టలు కట్టినాడు కూడా అక్కడిని తీసుకొచ్చారు, వాడి పేరు కూడా చెప్పాడు. మరి నిజంగా
మన రమేష్ ఆలోచించాల్సింది ఏమిటంటే పార్టీ లెవెల్ కాసేపు పక్కన పెడదాం. ఇది అంత పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో నాకు తెలిసి ఇప్పుడు ములకల చెరువు అంటే మదనపల్లికి దగ్గర. మరి అక్కడ సామ్రాజ్యం అంతా ఎవరిదో మీకు అందరికి తెలుసు. మరి ఒకవేళ అక్కడ మద్యం కల్తీ జరగాలన్నా, ఒక నాటుసార కాపు కాయాలన్నా, చీము చిటుక్కుమని అనాలన్నా మరి మీకు తెలియదు, అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తెలియకుండా ఇది జరగదు. అదేవిధంగా ఇక్కడ కూడా వంట చేస్తున్నారంటే గతంలో మీకు అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో చెరుకు తోటల్లో కల్తీ మద్యం, చెరుకు తోటల్లో ఎంత పచ్చటి పొలాల్లో, అది అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా ఒకేసారి 36 మంది చనిపోయినారు, గుర్తుంటుంది మీకు, తెలియదు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో. మరి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో గత 5 ఏళ్లలో భయంకరమైనటువంటి మాఫియా జరిగిందని అందరికి తెలుసు. మన కాడే కాదు, పక్క రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరిగాయి. అంటే వేల కోట్ల రూపాయలు అత్యంత త్వరగా ప్రజల్ని నాశనం చేసి, వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క శవాల గుట్టల మీద నుంచి పైసలు ఏరుకునేంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ రోజు మనం చూస్తున్నాం. ఇటువంటిది ఎక్కడ ఉండదు. అంటే ప్రాణాలని ఘనంగా పెట్టి కొల్లగొడుతున్నారైతే ఇంతకంటే మీరు కేసు ఇచ్చేసినా తక్కువే. సరే, నువ్వు ప్రమాణం చేస్తా ఏం చేస్తా, ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పింది నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు భయపడి చెప్తారు, రేపు కోర్టుకు పోయినాక లేదండి బలవంతంగా తుపాకి తలకాడ పెడితే మేము ఏం చేస్తాం, ఒప్పుకోక పెట్టాము అని చెప్తారు. రమేష్ లాంటి నా పేరు చెప్పొద్దయ్యా, నీకు 3 కోట్లు వాళ్ళకేం లెక్క. ఏదో సురేష్ గారు 3 కోట్లలోనే ఉన్నారు, ఇంకా 3 కోట్లు ఇస్తారు. 3 కోట్లు కాదు, అది పేరుకు బయట 3 కోట్లు కాదు, నీకు 30 కోట్లు 40 కోట్లు ఇస్తాను పెట్టుకోపోని. వేల కోట్లకు వచ్చిన వాళ్ళకి 3 కోట్లు 4 కోట్లు వాళ్ళకి డీజిల్ ఖర్చు కూడా రాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి 3 కోట్లు పెట్టుకోవడానికి 3 కోట్లు కాదు, నాకు తెలిసింది ఇక పెద్ద మొత్తంలో ఉంటుందనేది ఇవన్నీ తెలిసిన సత్యం. కాబట్టి కల్తీ మద్యంలో కూడా నాణ్యమైన మద్యం, చీప్ లిక్కర్ మద్యం, మరి తెలుగుదేశం మన సోదరుడు చెప్పాలా సాయి గారు, మద్యం ఏదైనా ఏ రాయితైనా పళ్ళు గుడి కొట్టుకోవడానికి, ప్రజల ప్రాణాలు తీయడానికి అన్ని ఒకటే. కాబట్టి ఈ ప్రభుత్వము మేము కోరేది ఏమిటంటే, జోగి రమేష్ ఉన్నాడా ఎవరున్నారని కాదు, మీకు అందరికి మీకు అందరికి తెలిసిన సత్యం ఏమిటంటే, గవర్నమెంట్ ఏది మారినా మద్యం సిండికేట్ మాత్రం మారదు. మీరు అది గమనించాలి. మద్యం సిండికేట్ అంటే మీకు తెలుసు, ఆ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం ఉండని 70-30 లేదా 60-40, అంటే మీకు అర్థమైంటుంది. ప్రతిపక్షం 30-40, అధికార పక్షం 60-70. ఇది ఏ కాన్ఫరెన్స్ లో పోయినా మద్యం సిండికేట్ లో ఇద్దరు కలుస్తారు, ఇద్దరికి వాటాలు ఉంటాయి. ఇక రెండోది ఇది అందరికి తెలిసిందే, బహిరంగ రహస్య విధం కొత్తగా కాదు. వచ్చిన వెంటనే ఆయన వెళ్ళాడు, ఇప్పటికీ ఉన్నామని తెలుస్తుంది. అధికారులు బయట పెట్టారు, కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు కూడా రమేష్కి తెలిసి ఉంటది, విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బార్లో జరిగినటువంటిది. ఇవన్నీ ఏదో తెలియక కళ్ళు కప్పుకొని చూస్తామంటే ప్రజలు మరి 6 నెలల తర్వాత మనం మర్చిపోతాం, ప్రజలు మర్చిపోరు. తెలుసు ఇవన్నీ, మా దగ్గర లేనే లేదు, మా హయాంలో లేదు, మా ఎమ్మెల్యే లేదని బల్లగుద్దడు రమేష్ చెప్పినా తప్పే, సాహెబ్ మాది అర్థమైన చంద్రుంది అన్న ఈయన చెప్పినా తప్పే. మీ ఇద్దరు కలిసి ప్రజల్ని జీవితాలు నాశనం చేస్తున్నారు మాత్రం వాస్తవం. కాకపోతే వాళ్ళు ఎక్కువ, మీరు తక్కువ, అంతే తేడా. కానీ ఇప్పటికైనా మేము మిమ్మల్ని కోరేది ఏమంటే, తెలుగుదేశం నాయకత్వాన్ని కనీసం బుద్ధి వచ్చేటట్లు భవిష్యత్తులో అరే ఇట్లా పని చేస్తే మాకి ఇలాంటి శిక్ష పడుతుందనే ఒక భయం సృష్టించే పద్ధతులు అలాంటి అధికారులైనా, రాజకీయ నాయకులైనా, ఎక్సైజ్ వాళ్ళైనా, ఇప్పుడు సాయం చెప్పినట్టు మరి పోలీస్ ఆఫీసర్ లాగా చెప్పాడు, మేము శిక్షించాము చేశాము. మరి ఆయన పోస్ట్ ఏదో నాకు తెలియదు, నేను లేట్ అయ్యి వచ్చాను. ఎక్సైజ్ అధికారులని మీరేం చేయలేరు, మీ ఎమ్మెల్యేకి ఉన్న దగ్గరికి 8% వాటా వస్తుంది. నేను చెప్తున్నాను, రాసుకోండి కావాలంటే. కాంట్రాక్టర్లు 20%, ఎక్సైజ్ వాళ్ళు 8%. పోస్టులు మారితే అది వైసీపీకైనా మీకైనా ఇది కామను. ఏదో సురేష్ గారు పాపం ఆయన తహతహలాడి ప్రజల ప్రాణాలు అని కొట్టుకుంటున్నాడు తప్ప, ఇప్పటికైనా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ పోలీసుల మీద అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా మారుతారో తెలీదు. ఇప్పుడు మొన్న ఒక సిఐ చూసాం, వైసీపీ గవర్నమెంట్ లో భయంకరంగా వైసీపీకి పనిచేసినటువంటి ఆయన అనూహ్యంగా వచ్చి ఇప్పుడు కీలకమైన పోస్ట్ లో వచ్చాడు.
అంటే మరి ఎంత ఇచ్చాడో తెలియదు మీకు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చి వచ్చాడని చెప్తున్నారు, ఎంత నిజమో తెలీదు. కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. ఈ కల్తీ మద్యం పైన సీరియస్ గా నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపైన బయటకు తీయండి. ఎవరైనా సరే మీరు రాజీ పడొద్దు, అధికారులను ప్రక్షాళన చేయండి.